మంత్రి సీతక్క జన్మదినం సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజాసేవలో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ఏలూరు జిల్లా భీమడోలు గుండుగొల్లులో అల్లూరు సీతారామరాజు విగ్రహ శంకుస్థాపన జరిగింది. ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు పాల్గొని అల్లూరి త్యాగాలను కొనియాడారు. బీఆర్ఎస్ రాజ్యసభ ఫ్లోర్ లీడర్గా వద్దిరాజు రవిచంద్ర నియమితులయ్యారు. కేఆర్ సురేష్ రెడ్డి పదవీ కాలం ముగియటంతో పార్టీ అధినేత కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. హరీష్ రావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పనికిరాదని టీపీసీ జనరల్ సెక్రటరీ చనగాని దయాకర్ విమర్శించారు. తెలంగాణ భవన్లో కాళేశ్వరం అవినీతిపై చర్చ జరగాలని డిమాండ్ చేశారు. ఎస్ఎఫ్ఐ అఖిల భారత మహాసభలో జూలై 13 నుంచి 15 వరకు విశాఖపట్నంలో జరగనున్నాయని అన్నారు. నీట్ పరీక్ష లీకేజ్పై నిరసన తెలుపుతామన్నారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని ఎస్ఎఫ్ఐ నాయకులు డిమాండ్ చేశారు. కడప జిల్లా ఉలవలపల్లికి చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ కిరణ్ కుమార్ రెడ్డి బెంగళూరులో ఉద్యోగం చేస్తూనే ఖర్జూరా సాగులో విజయం సాధించారు. గుజరాత్ నుండి మొక్కలు తెప్పించి 2 ఎకరాల్లో సాగు చేస్తున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా కొత్త చెరువులో మందుపాపుకు జరిమానా విధించారు. తాగి బండి నడిపినందుకు తలారి హరికృష్ణకు 10,000 రూపాయలు కోర్టు జరిమానా విధించారు. విశాఖలో అఖిల భారత విద్యార్థి పరిషత్తు 78వ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా జరిగింది. ఆర్కే బీచ్ నుండి విద్యార్థుల శోభయాత్ర నిర్వహించారు. వికసిత భారత్ వైపు సాగాలని పిలుపునిచ్చారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలి బాలికోన్నత పాఠశాల ప్లస్లో ఇంటర్ అడ్మిషన్లు ఫుల్ అయ్యాయి. గత ఏడాదిలాగే ఈసారి కూడా నో మోర్ అడ్మిషన్స్ బోర్డు పెట్టారు. నీట్ పేపర్ లీక్ నిరసనగా శ్రీకాకుళంలో ఎస్ఎఫ్ఐ నిరాహార దీక్ష చేపట్టింది. కలెక్టరేట్ రోడ్లోని జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద దీక్ష కొనసాగుతుంది. కేంద్ర మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పల్నాడు జిల్లా పిడుగురాల మండలం జానపాడు గ్రామంలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు పోలీసులు. సరైన ధ్రువపత్రాలు లేని 36 ద్విచక్ర వాహనాలు, 3 ఆటోలు, కొన్ని మారణాయుధాలు సీజ్ చేశారు పోలీసులు. మార్కాపురం జిల్లా పొదిలి పోస్టాఫీసులో మోసం జరిగింది. బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ 220 మంది ఖాతాదారుల నుండి 6 లక్షల రూపాయలకు పైగా దోచుకున్నారు. ఉన్నతాధికారులు అతన్ని సస్పెండ్ చేశారు. హనుమకొండలోని డీలైట్ హోటల్పై టాస్క్ ఫోర్స్ దాడి చేశారు. పేకాట ఆడుతున్న 8 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. 33,000కు పైగా నగదుని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. స్టీల్ ప్లాంట్ ప్రమాదం జరిగి నెల రోజులైనా నివేదిక బయటపెట్టలేదని సిఐటియు తెలిపింది. స్టీల్ ప్లాంట్ సీఎండీని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు కార్మిక సంఘాల నాయకులు. మార్కాపురం జిల్లా ఖమ్మం పట్టణంలో రోడ్డు ప్రమాదం జరిగింది. 2 ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొని 4 తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాతుల్ని ఆసుపత్రికి తరలించారు.